భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ఐపీఎస్ అధికారులు వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణ చేపట్టింది. స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అప్పీలుకు ఎందుకొచ్చారని ఐపీఎస్లపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మళ్లీ సింగిల్ బెంచ్కు వెళ్లాలని ఐపీఎస్లకు డివిజన్ బెంచ్ సూచించింది. దీనిపై సింగిల్ బెంచ్ అంతిమ నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ సూచించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపినటువంటి భూదాన్ భూముల కుంభకోణం కేసులో ఈరోజు హైకోర్టులో కొంతమంది ఐపీఎస్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో మనం చూసాం భూదాన్ భూములకు సంబంధించిన విషయంలో ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు చాలామంది భూములు ప్రైవేట్ వ్యక్తుల మొత్తం కూడా ఈ యొక్క భూములని ఆక్యుపై చేశారంటూ కూడా గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం. దీనిపై విచారించినటువంటి జస్టిస్ భాస్కర్ రెడ్డి బెంచ్ ఈ భూములు మొత్తం కూడా ప్రొహిబిషన్లో జాబితాలో నిషేధ జాబితాలో పెట్టాలంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సర్వే నెంబర్ 181, 182తో పాటు 194, 195 సంబంధించిన సర్వే నెంబర్లో ఇదంతా కూడా భూదాన్ భూములే అంటూ కూడా గతంలో ఆ పిటిషనర్స్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై విచారించిన కోర్టు ఈ పిటిషన్పై ఎలాంటి ఈ భూములకు సంబంధించిన దాంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, ఇదంతా కూడా ప్రొహిబిషన్ అంటే నిషేధ జాబితాలో పెట్టాలంటూ కూడా గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ సర్వే నెంబర్ 194లో దాదాపు సుమారు 30 మంది ఐపీఎస్ అధికారులు ల్యాండ్ని పర్చేజ్ చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈ ల్యాండ్ని పర్చేజ్ చేశారు. అయితే ఈ ల్యాండ్ మొత్తం కూడా పూర్తిగా ఇది ఎక్కడ కూడా భూదాన్ భూమి కాదు, తన ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తాము భూమి కొనుగోలు చేశాము, ఇదంతా కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ కూడా ఐపీఎస్ అధికారి మహేష్ బాబుతో పాటు కొంతమంది సౌమ్య మిశ్రా, కొంతమంది ఐపీఎస్ అధికారులు హైకోర్టు డివిజన్ బెంచ్లో ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విచారించినటువంటి చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ పిటిషన్పై విచారించింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మొత్తం కూడా ఏకపక్షంగా ఇచ్చింది. తమ వాదనలు ఎక్కడ కూడా పరిలో తీసుకోలేదు. 194 సంబంధించిన భూదాన్ భూమి కాదు, ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తాము కొనుగోలు చేశాము. 181, 192 8 మాత్రమే, ఈ 2 సర్వే నెంబర్లు మాత్రమే భూదాన్ భూమి. మహేశ్వరం నాగార్లో ఉన్నటువంటి 194 సర్వే నెంబర్ 194లో ఉన్నటువంటి భూమి తాము కొనుగోలు చేశాం, ఇది ఎక్కడ కూడా భూదాన్ భూమిలో లేదనే వాదన తమ కౌన్సిల్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మరోవైపు ఇదే అంశాన్ని మరి సింగిల్ బెంచ్లో ఎందుకు ప్రస్తావించలేదు? సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని అటు ఐపీఎస్ తరపు కౌన్సిల్ తమ వాదనలు వినిపించినప్పుడు కూడా స్టే మాత్రం ఎక్కడ కూడా ఇవ్వలేదు, తాము స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అసలు సింగిల్ బెంచ్లో వాదనలు వినిపించకుండా మరి డైరెక్ట్గా డివిజన్ బెంచ్ అప్పీల్ ఎందుకు వేశారంటూ కూడా ఐపీఎస్ కౌన్సిల్ తీర్పై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మరొకసారి సింగిల్ బెంచ్కి వెళ్ళాలి, సింగిల్ బెంచ్లో తమ అంశాలు మొత్తం కూడా పొందుపరచాలంటూ కూడా ఈ పిటిషన్ని సింగిల్ బెంచ్కి బదిలీ చేయడం జరిగింది. సింగిల్ బెంచ్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐపీఎస్లు దాఖలు చేసిన డివిజన్ బెంచ్లో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ని ఈరోజు హైకోర్టు ముగించింది. జాన్సీరాణి, అంటే సునీల్, ఇప్పుడు సింగిల్ బెంచ్ అంతిమ నిర్ణయం తీసుకోవాలని చెప్పి డివిజన్ బెంచ్ సూచించిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఏ నిర్ణయం రాబోతుందని మనం అనుకోవచ్చు? ఖచ్చితంగా ఏదైతే ఐపీఎస్ అధికారులు చేస్తున్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ సింగిల్ బెంచ్లో ప్రస్తావించాలి. సర్వే నెంబర్ 181, 182లో ఉన్నటువంటి భూమి మొత్తం కూడా భూదాన్ భూమి. వారు కొన్నటువంటి భూమి మహేశ్వరంలోని నాగారం మండలంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 194లో తాము భూమిని కొనుగోలు చేశారు. దాదాపు 300 ఎకరాలకు సంబంధించిన భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి మొత్తం కూడా భూదాన్ భూమికి ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా తమ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేశాము, అది కూడా రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. ప్రభుత్వము నిబంధనల ప్రకారమే తాము పర్చేజ్ చేసినట్టు కూడా ప్రస్తుతమైతే పిటిషనర్ ఐపీఎస్ సంబంధించిన పిటిషనర్స్ ఈరోజు తమ వాదనలు కూడా ఇచ్చారు. ఇదే అంశాన్ని కూడా రేపు మళ్ళీ సింగిల్ బెంచ్లో తమ అంశాలను కూడా పొందుపరిచే అవకాశం. ప్రస్తుతం అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన సింగిల్ బెంచ్పై స్టే ఇవ్వడానికి అయితే హైకోర్టు నిరాకరించింది, డివిజన్ బెంచ్ నిరాకరించి మళ్ళీ మీరు సింగిల్ బెంచ్కి వెళ్ళాలి, తమ వాదనలు కూడా అక్కడే వినిపించాలి, ఈ అంశాలు ఏదైతే ఇక్కడ ప్రస్తావించిన అంశాలు మొత్తం కూడా సింగిల్ బెంచ్లో ప్రస్తావించాలంటూ కూడా పిటిషనర్స్ కౌన్సిల్కి ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తమ వేసినటువంటి పిటిషన్ మొత్తం ముగించింది. కాబట్టి మళ్ళీ సింగిల్ బెంచ్లో దీనికి సంబంధించిన దాంట్లో మళ్ళీ పిటిషన్ వేసిన తర్వాత మరి వాదనలు వినిపించిన తర్వాత కోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకునేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మరోవైపు హైకోర్టు ఒకవైపు విచారణ కొనసాగుతుంది, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం గతంలో దాదాపు 10 చోట్ల సోదాలు చేసి దాదాపు కొన్ని లక్షల రూపాయల నగదుతో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా సీజ్ చేశారు.
చేశారు. మరి దీనిపై వైపు ఈడీ విచారణ కొనసాగుతుంటే మరోవైపు న్యాయస్థానంలో సైతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఐపీఎస్ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఇది భూదాన్ భూమి కాదు, తమ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం కాబట్టి ఇదంతా కూడా తాము చట్టపరంగా న్యాయపరంగా కొనుగోలు చేసిన భూమి తనకు దక్కే విధంగా కోర్టు చర్యలు తీసుకోవాలంటూ కూడా తమ వాదన కూడా వినిపించే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ హీరింగ్ లో అంటే మళ్ళీ ఒకసారి సింగిల్ బెంచ్ లో విచారణ జరిగిన తర్వాత తమ వాదనలు ఇచ్చిన తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.